Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. వన్ నేనొక్కనే మూవీ లండన్లో షూటింగ్. అవును. మహేష్ బాబు గారు మధ్యాహ్నం సెట్కి వచ్చారు. ఒక పెద్ద బిల్డింగ్ చూపించారు. దూకేయమన్నారు. అవును. అవును. కరెక్ట్. ఆ, దూకేశారా? దుఃఖిస్తారండి. అది మాకు కూడా చాలా సర్ప్రైజింగ్ ఏంటంటే, చాలా భయం కూడా. అంత పెద్ద సూపర్ స్టార్ ఇలా జంప్ చేయడం అనేది మాకు అంటే లైక్ ఆయన ఒక డూప్ లేదు, ఏం లేదు. ఆయన జంప్ చేసేస్తారని. ఉమ్, ఒక సింగిల్ రోప్‌తో జంప్ చేసేస్తారని. ఉమ్. అది చూస్తే మనకి చాలా భయమేస్తుంటది. ఇక్కడి నుంచి అలా బయటికి చూస్తేనే చాలా డెప్త్ ఉంటది. ఎన్ని ఫీట్స్ ఉంది అది దాని? అది మోర్ దెన్ 150 ఫీట్ ఉంటదండి. అబ్బా, సో, అంత పెద్ద హ్యూజ్ హైట్‌లో నుంచి బికాస్ అది చేస్ సీక్వెన్స్ అంతా గూడా మీకు సినిమా చూసేటప్పుడు అంతే డెప్త్ ఉంటది. ఉమ్. సో, అంతలో ఒక రిస్క్ ఉంటది. మాక్సిమం ఆయన డూప్ వాడరంట కదా. డూప్ వాడండి. సో, అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్. లండన్‌లో షూట్ అంతా జరిగింది. ఇంకా నెక్స్ట్ సీక్వెన్స్ వచ్చేసరికి ఒక వాటర్ సీక్వెన్స్ ఉంటదండి. ఉమ్, బోట్‌లో చేస్ ఉంటది. హీరోయిన్‌కి ఒక పారాషూట్‌లో లిఫ్ట్ చేసి ఫ్లై అవుతూ ఉంటది. హీ హీ హాస్ టు డ్రైవ్ ద బోట్ నడపాలి. సో, అక్కడ ఏంటంటే ఆయనకి ఒక చిన్న లైఫ్ జాకెట్ కూడా లేకుండా ఒక బోట్‌ని ఉమ్. అంత ఈజీగా నడిపేశారండి. చాలా స్పీడ్గా చాలా స్పీడ్ నడిపేసాను. మాకంతా చాలా భయం. ఎందుకంటే అంతకు ముందు ఒక రోజు ముందు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ అని ఒకటి ఉంటది. అందులో బోట్‌లో కెమెరా పెట్టి ఫైట్ మాస్టర్ పీటర్ ఆయన్‌తో మేము ట్రావెల్ చేసాం. అప్పుడు అంత లైఫ్ జాకెట్ ఏసుకున్నా కూడా మాకు అంత భయమేసింది. సార్ వచ్చి నెక్స్ట్ డే ఆ షూట్ చేసేసరికి మాకు రియల్ హీరో కదా అని సార్ అలా. యాక్చువల్గా ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఇదే సుకుమార్ గారు కూడా ఒకసారి చెప్పారు. ఓకే. ఆయనకి ఆ బోట్ ఫస్ట్ టైం అంట కరెక్ట్. డ్రైవింగ్ కూడా. కరెక్ట్. అట్లాంటిది జాకెట్ లేకుండా అసలు అవును. పని రాక్షసుడు. అవును. అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఎందుకు జాకెట్ కూడా లేదంటే ఆయన వేసుకున్నది ఒక బనియన్ లాంటివి బనియన్, ఉంటది. అవును. మనం పైన లైఫ్ జాకెట్ అనేది ఏసుకోవడం అనేది పాసిబుల్ లేదు. సీన్ వైజ్ కుదరదు. పాసిబుల్ లేదు. ఉమ్. సో, అంత ధైర్యంగా నడిపారు. అంత ఎనర్జీ వచ్చేసింది. అట్ సేమ్ టైమ్ సేమ్ భయం కూడా. ఆ, లైక్ సార్ అంత స్పీడ్‌గా వెళ్తున్నప్పుడు మన క్యాప్చర్ కూడా అలాగే ఉండాలి. కరెక్ట్. ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు అనేది ఒక ఇది ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ సార్‌తో ఒకటి మహేష్ సార్‌తో గురించి ఒకటి చెప్పాలంటే ఆయన రన్నింగ్ స్టైల్ ఉంటది చూడండి. మాకు కెమెరాలో చూసి టెలి షాట్‌లో పాన్ తీసుకున్న మొమెంట్స్ అంతా గూస్ బంప్స్ వస్తదండి. కదా. యాహ్! స్క్రీన్ మీద చూస్తున్నా యాహ్! కానీ అసలు ఆ స్టైలే వేరు. ఆ రన్నింగ్ యాహ్! స్టైల్ ఎవరికి రారది. అవును. అవును. చాలా అండ్ ఎంజాయ్ చేస్తామండి. అండ్ రన్నింగ్ షాట్ అంటే ఓకే. రెడీ. వి ఆర్ రెడీ అని. అండ్ ఇంకోటి, మీరు బన్నీతో ఆర్య ఆ! సినిమాకి వర్క్ చేశారు. యెస్. రత్నవేల్ గారి అవును. అసోసియేట్‌గానే వర్క్ చేశారు. అవునండి. ఆ రోజు మీరు పనిచేసిన అల్లు అర్జున్, ఈరోజు మీరు చూస్తున్న అల్లు అర్జున్, యెస్. ఆ ట్రావెల్‌ని ఎలా చెప్తారు? ఇప్పుడు ఉన్న ట్రాన్స్‌ఫర్మేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందండి. సో, ఫస్ట్ బన్నీ సార్‌తో 'ఆర్య' సినిమా నేను ఆల్మోస్ట్ లాస్ట్ అసిస్టెంట్ అందులో. ఆహ్, ఆయన చూసేటప్పుడు లైక్ ఎవ్రీడే ఫన్ ఉంటదండి. హ్మ్. షూటింగ్ స్పాట్‌లో షూట్ జరుగుతున్నట్లనే ఉంటది. చాలా ఫన్నీగా ఉంటది. ఇప్పుడు ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందండి. ఏముందండి ఇప్పుడు 'పుష్పాలో' చూస్తే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 'హట్లీతో' ఈ సినిమా చూసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అంటే సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్న ఒక మూమెంట్ అది. కరెక్ట్. అంటే మీరన్నట్టు ఆ మార్పు, ఆ ఎదిగిన విధానం హ్మ్. అందరికీ అసలు ఇన్స్పిరేషన్‌గా ఉంది. కరెక్ట్. అయితే మీరు అట్లీ గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, సో ఆడియన్స్‌కి ముందు ఒక మాట చెప్పాలి. ఎందుకంటే ఇంత బ్యాక్‌కి వెళ్తుంది. ఆయన ట్రావెలింగ్ మామూలు ట్రావెలింగ్ కాదు. రత్నవేల్ గారితో 9 సంవత్సరాలు ట్రావెల్ అయ్యారు ఆయన. పెద్ద పెద్ద సినిమాలకి పనిచేసిన డీఓపీ యువరాజు గారు. సో అందువల్ల నేను అడగాల్సొస్తుంది. అండ్ శంకర్ గారు సినిమా చేసేటప్పుడు మీరు రత్నవేల్ గారికి అసోసియేట్. అవును. అట్లీ గారు శంకర్ గారికి అసోసియేట్. అవును. సో మీరు ఏ రోజన్నా గెస్ చేసారా? అట్లీ మొత్తం ఇండియాని షేక్ చేసే డైరెక్టర్ అవుతారని చెప్పి? ఆఫ్‌కోర్స్ లేదండి. బట్ కాకపోతే ఆయన షూటింగ్ స్పాట్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే ఒక పర్సన్ అది. హ్మ్. సో, ప్రతి డే కూడా షూటింగ్ స్పాట్‌లో ఏంటంటే అంత కమాండివ్‌గా, యాక్టివ్‌గా తీసుకునే పర్సన్ అది. ఒకరోజు క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక 100 రోబోట్స్ ఉన్నాయి. హ్మ్. ఆహ్, చేసేటప్పుడు రజనీ సార్‌కి ఇంకో డూప్ కావాలి. బట్ అది డైలాగ్ చేసి చూపించాలి. అట్లీ వచ్చి వసీకరణ్ క్యారెక్టర్. హ్మ్. సో, వసీకరణ్ క్యారెక్టర్ ఒక రోబోలా ఆల్రెడీ ఆయన ఉంటారు. నెగెటివ్ క్యారెక్టర్ ఉంటది. హ్మ్. చిట్టి. అవును. సో, చిట్టి కాదు సారీ. నెగెటివ్ రోబో.
అదే రెడ్ చిప్ పెట్టిన రెడ్ తర్వాత. సో, ఆ రోబో క్యారెక్టర్‌కి ఒక డైలాగ్ పోర్షన్ ఉంటది. ఎందుకంటే ఇద్దరు ప్యారలెల్‌గా ఒకసారి మనం ప్లేట్ షూట్ చేసేటప్పుడు ఇద్దరు పొజిషన్స్ అంతా కరెక్ట్‌గా ఉండాలి. సో, ఆహ్, అట్లీ ఫస్ట్ ఒకసారి యాక్టింగ్ చేసి చూపిచ్చారు. హ్మ్. రజనీ సార్ ముందే ఆయన క్యారెక్టరే యాక్టింగ్ చేసి చూపించేటప్పుడు సెట్స్ అంతా క్లాప్స్ అండి ఆ! ఆ రోజు. సో, రజనీ సార్ కూడా ఆహ్, అట్లనే చాలా బాగా అప్రిషియేట్ చేశారు ఆ ఏం టైంలో సీన్ అది? 'వషీ' అనేది అదేనా? బషీ. యెస్. అది ముందు అట్లీ గారు చేసి అట్లీగా చూపించారు. ఆ! చేసి చూపించారు. ఆ! యాహ్! చాలా బాగా అనిపించింది. సో, అప్పుడే అందరికి తెలిసింది. సో, హి ఈస్ గోయింగ్ టు బి ఎన్ నెక్స్ట్ లెవెల్ ఇన్ ఫ్యూచర్ అని. అండ్ 'రత్నవేలు' గారి దగ్గర నుంచి మీరు ఓపెన్‌గా చెప్పారు. నా గురువు ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను. అవును. నేను వచ్చిన స్కూలే అదని చెప్పేసి. అవును. ఆహ్, బట్ 'శంకర్' గారి దగ్గర నుంచి మీరేం నేర్చుకున్నారు? డిసిప్లిన్ అండి. సో, డెడికేషన్, డిసిప్లిన్ హ్మ్. ఆన్ టైమ్‌లో మీకు ఫస్ట్ ఏంటంటే ఆయన ప్రీ వర్క్ చాలా ఎక్కువ ఉంటది. అంతకుముందు మేము వర్క్ చేసినాం. బట్ ఎవ్రీ డే మనం నెక్స్ట్ డే షూట్ ఏం చేయకపోతున్నాం అన్నది ముందు రోజే మొత్తం అందరికీ క్లారిటీ ఉంటది. ఓకే. ఈవెన్ అసిస్టెంట్స్‌కి కూడా. హ్మ్. సో, ఆ ప్రిపరేషన్ అన్నది నేను ఫస్ట్ టైమ్ సీజీలో అంత ఇన్వాల్వ్‌మెంట్‌తో వర్క్ చేసిన ఒక సినిమా అది. హ్మ్. అది టెక్నికల్లీ చాలా బ్రిలియంట్ ఫిల్మ్ ఆ టైంలో కరెక్ట్. సీజీ. కరెక్ట్. అండ్ ఎలాగో టెక్నికల్ ఇష్యూ వచ్చింది కాబట్టి మనం కాస్త ఏఐ గురించి మాట్లాడుకుందాం. ఓకే. యాజ్ ఎ డీఓపీగా ఏఐని అడాప్ట్ చేసుకునే ప్రాసెస్‌లో ఇప్పటివరకు మీరు ఎంత ఎన్హాన్స్ అయ్యున్నారు? ఏఐని వాడుతున్నారా లేదా? అవునండి. ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఏఐ మీదే డిపెండ్ అవుతున్నది. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఇంతకుముందు మేము నేర్చుకున్నదంతా ఫిల్మ్ నుంచి వచ్చాం. హ్మ్. సో, ఫిల్మ్ నుంచి డిజిటల్ వచ్చింది. డిజిటల్ డిజిటల్ వచ్చే టైంకి ఏంటంటే బిగినింగ్ కొంచెం అలా ఒక స్టేజ్ నుంచి అలా వచ్చింది కదా! ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ అనేది నెక్స్ట్ లెవెల్‌కి రీచ్ అయింది. ఇప్పుడు కెమెరాలో ఉన్న లాటిట్యూడ్ లెవెల్స్ ఆల్మోస్ట్ ఫిల్మ్‌కి ఈక్వల్. హ్మ్. సో, ఇప్పుడు అలాగే నెక్స్ట్ జనరేషన్ అంటే ఏఐ మీదే ఉంటదండి. ఆహ్, ఇప్పుడు ప్రిపరేషన్ అంతా కూడా ఇప్పుడు ఫస్ట్ టైం మనం డైరెక్ట్‌తో నుంచి స్టోరీ వింటున్నాం. అక్కడ మనకు ఒక రెఫరెన్స్ కావాల్సింది ఉంటది. బట్ సినిమాని విజువలైజ్ చేయడం ఒక ప్లాట్‌ఫార్మ్ ఒకటి కావాలి. హ్మ్. సో, అది మనకి ఎవరికైనా చెప్పాలంటే హీరోకి కానీ, ఇంకా లేకపోతే ఇంకా అదర్ టెక్నీషియన్స్‌కి ఎవరికైనా చెప్పాలంటే ఫస్ట్ నేను డైరెక్టర్ కలిసి ఒక ఏఐ ప్లాట్‌ఫార్మ్‌లో లుక్ ఇలా ఉంటది. హ్మ్. ఇది బ్యాక్‌గ్రౌండ్ వస్తది. హ్మ్. ప్రొడక్షన్ డిజైనర్‌తో డిస్కస్ చేసేటప్పుడు కూడా ఆహ్, లుక్ ఇలా ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ ఇలా ఉంటది. లైట్ సోర్స్ ఇలా ఉంటది. కలర్ ప్యాలెట్ ఇలా ఉంటదని ఇప్పుడు ఉన్న ఏఐలో ఈవెన్ చాట్‌జిపిటి అవన్నీ నానో బనానా, గూగుల్ జెమినీ సో, అన్నిట్లో నుంచి కొంచెం రెఫరెన్స్ అన్నీ తీసుకొని ఒక లుక్ సెట్ చేసి ఇచ్చేస్తాం అన్ని. సో, కమింగ్ టు వీడియోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి ఏంటంటే ఆహ్, బైకర్‌లో కూడా కొన్ని షార్ట్స్ ఏఐ షార్ట్స్ వాడి ఉన్నాం. అది రేస్ పార్ట్‌లో వస్తూ ఉంటది మీకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.